కాకినాడ జిల్లా ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన క్రీడా వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా వార్షికోత్సవ వేడుకల్లో ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్, విశిష్ట అతిథిగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహరా పాల్గొన్నారు. క్రీడా వార్షికోత్సవ సంబరాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శివ స్తోత్రాన్ని ఆలపించి నృత్య రూపకంతో ఆరంభించారు. హెడ్ బాయ్ నేతృత్వంలో పాఠశాలలోని వివిధ బృందాలు అద్భుత రీతిలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి క్రీడా జ్యోతిని ప్రజ్వలించి క్రీడోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. క్రీడోత్సవం ప్రారంభానికి ముందు విద్యార్థులచే ఆకట్టుకునే విధంగా నిర్వహించిన పెరేడ్, శారీరక వ్యాయామ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ క్రీడోత్సవంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రిలే రేస్ వంటి అనేక క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయి క్రీడల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజయం సాధించిన 20 మంది చిన్నారులకు బహుమతులను, పథకాలను, షీల్డ్లను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గరికపాటి బిందు మాధవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని, భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి పాఠశాల స్థాయి విద్య ప్రతి విద్యార్థికి చక్కని పునాది అని తెలియజేశారు. విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యతను, జీవన నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా లక్ష్య పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని, క్రీడల్లో జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. ఆదిత్య విద్యా సంస్థల రథసారథి డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో పథకాలను గెలిచిన విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ విచిత్ర వస్త్రధారణలతో వినూత్న రీతిలో కన్నుల విందుగా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా వార్షికోత్సవ వేడుకలు ఒలింపియా ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచానడం అతిశయోక్తి కాదు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఆరోగ్యమే నిజమైన సంపదని విద్యార్థులు చేసిన వివిధ క్రీడా విన్యాసాలతో ఈ క్రీడా వార్షికోత్సవ వేడుకలు సందడిగా జరిగాయని పేర్కొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో విద్యార్థుల కేరింతలతో అట్టహాసంగా క్రీడా సంబరాలు నిర్వహించబడ్డాయని, ఈ క్రీడోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల పోటీలు చిన్నారులకు మరింత ఆనందం కలగజేసిందని పాఠశాల ప్రిన్సిపల్ వందన బోగా తెలిపారు. They will definitely achieve more than what you expect of them. So always keep encouraging them. There will be ups and downs. If you encourage them, you'll see them achieve great things. So by and large, this is what I wanted to say. Schooling period is the best period in your academic career, and the teachers you have now, you will remember them very, very dearly, as all of us have. Later on, when you go to your intermediate education, graduation or engineering or whatever, that association will be very limited and very formal and professional. Now the innocence with which you interact with your teachers will slowly keep waning. So this is the period which you will remember dearly, and these are the friends that will stay for life. I've been friends with 3 or 4 people who have been along with me for about 30 years now. We are still the same group of 5 people. That gang of 5 always keep meeting. Even now, just because I'm in Kakinada, I'm unable to go and meet them. Rest of them stay in Hyderabad. But this is the place where you make best of friends. This is the place where you have that warmth while interacting with your teachers. This is the place where you learn your fundamentals or basics of sports and lay foundation to the great things you achieve in the future. So enjoy the time while it lasts, and I wish you all the best for your sports day. I wish you all the best for your future career. I hope to see all of you achieve great things. Wherever I am, if I see it in the news somewhere that so-and-so student from Lakshya school has achieved this thing, I'll be happy whenever I look at it. So you used to tell us that you study hard, then I will provide you good sports equipments. To all the parents out here, that was the trick my parents used to do. He used to give good bat, ball and everything, but only when we used to study. So all of you need to remember that education is as important as sports. I also want to share one story of Labasna. When we go to Labasna IS Academy, the all 180 people are same. All of us are same. All of us are IS. What makes us different is only sports. So you need to remember that sports is that much importance in all of our life. One emotional story I want to share. Who is the PTI here? PTI. Shweta ma'am, PTI. So
when I was in class 12th, I got slapped by my PTI for not playing football for my school. And I gave the reason that my boards are there and I cannot play. So I belong to that generation, but you don't belong to that generation. We are now moving ahead towards a developed nation, towards a Viksit Bharat. So I assure you that we in the administration, SP sir and me and officers like me, we are doing very hard to make sure that we get developed in the true sense of the word, and we can all do whatever we can so that India can compete at international level, Olympics level, and we can, one day, someday, we can beat US and China in all the medal tallies. I wish you all the best, and I thank you, the management. Family support is something very important. So in that case, as actually sir shared his thing in many of the interviews also, నేను నిజంగా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను అంటే కనుక దానికి రీజన్ ఎవరు అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై వైఫ్ అని చెప్పి వెరీ ప్రౌడ్లీ హీ సేస్ ఎవ్రీ టైమ్. బికాస్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తున్నప్పుడు జనరల్గా వెరీ క్యాజువల్ థింగ్ వాట్ దిస్ సేస్, ఎందుకు మీరు వెళ్ళి ఇంకొక జాబ్ చేసుకోండి, మంచి కెరియర్ ఉన్నప్పుడు వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలామంది ట్రై చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ అని, బట్ ద పర్సన్ behind him is his wife, that is madam, who said no, you can do it అని చెప్పడం జరిగింది. when I was talking with sir, then sir said, sir చాలా వరకు madam contribution ఉంది కదా అంటే, then sir said లేదండి, maximum contribution is actually ma'am's encouragement అని చెప్పడం జరిగింది. so very less people will be giving that credit to the woman, the better half. so he is one person who is actually respecting the woman. thank you very much sir for having being here today with us. And next is our guest of honor, Sri Apurva Bharat Garu. He actually got 326th rank in UPSC examinations and our IAS officer as a joint collector in Kakinada. And he is active, very active in sports because he excelled in badminton, basketball, cricket, many games actually. And he also actually bagged national silver medal also in football. So he's actually excelled in both academics as well as in sports. So thank you very much, sir, for. So it gives me immense pleasure to extend a warm and cordial welcome to all the people present here to Laksha's annual sports day, the Laksha Olympia. Sports plays a pivotal role in the development of any child, because you must have heard sound mind resides in sound body. So we need to be sound. And sports not only helps in physical development, but also mental well-being. At Laksha, we believe in holistic development. So we give importance to 3 factors: education, sports, technology. And because we know not every child will be good in sports, not everyone will be good in education or academics. So let them hone their skills. That's more important. They should have social skills. That is really important these days. So without further ado, and I'm sure I can see your faces, you people are not smiling even. So I will ask Vishnu sir to please play my PPT. I can take you to the journey of Laksha, which has been nothing short of a kaleidoscope of success, wherein we